ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ముగ్గురు సభ్యులతోటి ప్రతి ఒక్క గెలిచిన ఓడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులని ఇవాళ పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి గెలవడానికి కారణాలు ఏంటి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఓటింగ్ శాతం ఏంటి, ఎంత మెజారిటీ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు, ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెబుతున్నాము. వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు కాంగ్రెస్ ఎన్ని చోట్ల బలంగా ఉంది, ఇంకెన్ని చోట్ల మైనస్లో ఉంది, ప్లస్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయాల్సిన మా ఆలోచనలు అంటే మమ్మల్ని కూడా అడగడం జరిగింది. కాంగ్రెస్ని కొన్ని చోట్ల వీక్ ఉన్న చోట్ల బలోపేతం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని అడగడం జరిగింది. కాబట్టి కేరళ టీం అనుకుంటా కురియన్ గారు వాళ్ళందరూ మమ్మల్ని ఒక్కొక్కరితోటి ఒక అరగంట సేపు ప్రశ్నించడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు నేను హైదరాబాద్ వచ్చి నాది ఇంతకుముందే ముగిసింది. ఎక్కడైతే మెజారిటీ వచ్చింది, ఎక్కడ రాలేదు అని నన్ను వివరణ అడగడం జరిగింది. నేను చెప్పాను, అక్కడ ఉన్న కారణాలు వివరించాను. సో ఈరోజు 16 మంది ఎంపీ అభ్యర్థులందరినీ కూడా పిలవడం జరిగింది. సో బై నైట్ ఇదంతా ఇవాళ క్లోజ్ అయిపోయి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అవును, మన ఓటింగ్ శాతం అడిగారు, మెజారిటీ అడిగారు, ఎక్కడ ఎక్కువ వచ్చింది, ఎక్కడ తక్కువ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. వరంగల్ ఈస్ట్లో ఒక్క దాంట్లో తక్కువ వచ్చింది. దానికి అక్కడ బీజేపీ ప్రభావితం ఉంది కాబట్టి అర్బన్ ఏరియాస్లో తక్కువ రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. లేదు, ఏం లేదు. బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ మాత్రం జరిగింది. అందుకే బీజేపీకి ఆ మాత్రం 8 సీట్లు రావడం జరిగిందని చెప్పాను. బీఆర్ఎస్ ఓటింగ్ ఎందుకు షిఫ్ట్ అయింది అని అడిగారు. అయితే బీఆర్ఎస్లో వాళ్ళకున్న వీక్నెస్లు, వాళ్ళు ఇప్పుడు బీజేపీతో ఎంతైనా ఒక పూరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ బీఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కవితక్క కేసే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇంకా రానున్న రోజు ఈ ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నందుకు వాళ్ళు ఆల్మోస్ట్ బీజేపీకి సరెండర్ అవ్వడం వల్లనే బీజేపీకి ఈ మాత్రం 8 సీట్లు వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఓవరాల్గానే చెప్పినా లేకుంటే మీరు సబ్మిట్ చేసిరేమో? ఓవరాల్గానే చెప్పినా, ఒక షీట్లో మాత్రం మనకి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ వచ్చింది, మెజారిటీ ఎంత వచ్చింది అనేది ఒక షీట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ అయితే ముగ్గురు అని చెప్పారు. అదే మాకు చెప్పడం ముగ్గురు అని చెప్పారు. థ్యాంక్ యూ.